ఎంతైంది? ఇదిగోండి చిల్లరా. పర్లేదు ఉంచు. మన బ్రదర్ లా ఉన్నాడు. ఓయ్ బ్రదరు, నీకు చెప్పానా హైదరాబాద్ లో ఏ నా కొడుక్కి డ్రైవింగ్ రాదని? ఇంతకీ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా? నేనేదో చేస్తున్నాను గానీ ఎదవేడి. ఏ ఎదవా? డ్రైవర్ ఎదవా? ఆ డ్రైవర్ నేనే బ్రదర్. ఆల్టో కారు వాన్ రవల్స్ నోడివి ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా? అవును. ఏం పర్లేదులే బ్రదర్, కానీ మూవీ ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు కదా. ఆటో గండిపేట వస్తావా? ఎక్కండి. లేట్ ఏం కాదు కదా. లేట్ అయినా నేను డ్రాప్ చేస్తాలే. రా. వద్దు, దగ్గర రమ్మంటుంటే. ఏం బాస్, ఆటోకి ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఆటో కాదు, నీకు నాతో ప్రాబ్లం. దగ్గరకి ఎందుకు? ఏంటి రకాలు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వెవరు నన్ను అడగడానికి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కరెక్టే, కానీ నీ బిజినెస్ నాకు నచ్చలేదు. ఎందుకు కొడుతున్నావు? నీ ఇల్లేటు, ఈ టైంలో నువ్వు వెళ్ళేదేటు? మా నాన్నే నన్నేం అడిగాడు, నీకేం సంబంధం? నాకే సంబంధమా? నీ ఎంబీఏ ఫీజు కట్టాను, అప్పుడు అడగలేదే నీకే సంబంధం అని? అయితే మా ఫ్రెండ్ ని కొడతావా? చూస్తావా? రేయ్, ఇంకోసారి పిల్లవైపు కన్నెత్తి చూస్తే నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు స్ట్రైట్ గా వెనక్కి తిరిగి వెళ్ళు. ఏయ్, నువ్వు వెనక్కి తిరిగి ఆటో ఎక్కు. నీ సంగతి మా నాన్నతో చెప్తా. చెప్దుగానిలే. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆ భయం ఇందాక గండిపేటకి అర్ధరాత్రి వాడితే వెళ్తున్నప్పుడు ఉండాలి. డోర్ మూసుకుని కూర్చో. కమలా, కాలిపట్టా జారిన నష్టం లేదు, కాలు జారితేనే చాలా కష్టం. అన్నా నన్ను ఇప్పుడు కోపంగా ఉన్నా, అన్నాను ఒకడు అన్నాను మర్చిపోమాక. నేను అవసరం అయితే ఫోన్ చేయి. నీ 5 రూపాయలు. థ్యాంక్ యూ. ఇదేం బాలేదురా, నీకెలా ఉందో గానీ నాకైతే ఇబ్బందిగా ఉంది. ఏది ఆటో నడపటమా? అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ రా. అంతేలే, పరాయి దేశాల్లో టేబుల్ తుడిసినా పెట్రోల్ బంక్ లో పనిచేసినా పర్లేదు, మన దేశంలో మాత్రం వైట్ కాలర్ వేసుకుని తిరగాలి. రేయ్, నువ్వు ఎవరెవరు అవసరాల కోసం ఆటో నడపడం నాకు నచ్చలేదురా. నా బైక్ పోతే పోయింది, నాకేం అక్కర్లేదు. నేను అడగను కూడా అడగను రా. ఎవడిచ్చాడు రా లైసెన్స్ నీకు? ఆర్టీఓ. షడప్. మా అమ్మాయి మీద అధికారం చలాయించడానికి ఎవడిచ్చాడు రా నీకు లైసెన్స్? మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని కొట్టడానికి ఎవడిచ్చాడు రా లైసెన్స్ నీకు? అసలు మొదటి నుంచే మా అమ్మాయి కమల మీద నువ్వు కన్నేసి ఉంచావు, అందుకే మా బాత్రూమ్ కి పెంకులు కప్పావు, మా అమ్మాయికి జీతం కట్టావు. తీరా మా అమ్మాయి గొప్పింటి కుర్రాడితో కనిపించేసరికి అక్కస్తో భరితలేక వాడిని కొట్టావు. అసలు మా ఇంటి వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ఎవడిచ్చాడు రా నీకు? ఇంకొకసారి ఇలా జరిగిందంటే చెప్పులు వాయించేస్తాను, జాగ్రత్త. చూడు, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయిల జీవితాలతో ఆడుకో. చూడు అమ్మాయి, వీటితోటి జాగ్రత్త. తప్పగా పోరా బాబు. పదండి. రేయ్, ఎన్ని సాయాలు చేశారో వాడికి, కాస్త కృతజ్ఞత లేదు. ఎలా భరించారో వాడిని? ఆ రోజు ఆయన దగ్గర నేను కృతజ్ఞతలు ఆశించలేదు, ఈ రోజు నేను తిట్లు తీసుకోలేదు. మధ్యలో నువ్వెందురా ఫీల్ అవుతావు? నెంబర్ అడిగితే ఏకంగా అడ్రస్ ఇచ్చేసిందిరా బాబు. అవునా? హాయ్ ప్రియాంక. ఆడపిల్ల ఏడ్చేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఏడవరంట. పెద్దక్క నా హెయిర్ కట్ కని 300 ఇచ్చింది. దట్స్ గ్రేట్. కానీ నేనేమో హెయిర్ కట్ చేయించుకోకుండా అది కాస్త వాడేశాను. దట్స్ బ్యాడ్. నందు, ఈ వయసులో మనకి కొన్ని సరదాలు ఉంటాయి కదా. మనకా? కంగారు పడకు, స్కూటీ నడపడం లాంటిది. మా ఫ్రెండ్ స్కూటీ తీసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్ కి డాష్ ఇచ్చాను. హెడ్ లైట్ కాస్త పగిలిపోయింది. దాన్ని బాగు చేయించడానికి 300 హుష్కాకి. ఇప్పుడు పద్దు దయ్యంకి నేను హెయిర్ కట్ చేయించుకోలేదని తెలిస్తే నన్ను చంపేస్తుంది. దీనికి ఎంత ఎడవాలా? ఆ 300 నువ్వు ఇస్తావా? నీలో చాలా టాలెంట్ ఉందిరా. ఓ పని చెయ్యి, ఆటో నడపడం మానేసి సెలూన్ షాప్ పెట్టు, డెవలప్ అవుతావు. పక్కనే చెప్పులు కుట్టే షాప్ కూడా పెడదాం. ఐడియా బాగుందిరా. అయిపోయిందా? ఆగు, నేను మంచి రాణి ముఖర్జీ సిస్టర్ లా తయారు చేస్తాను. రాణి ముఖర్జీ సిస్టర్ లా వద్దు, రాణి ముఖర్జీ లాగానే కావాలి. అయ్యా, నువ్వు ఆ పనిలో ఉండరా రై. ఏంటి ఎక్కడ చేయించుకున్నావి కటింగ్? దీనికి 300 రూపీసా? బోడీ కటింగ్? బోడీ కటింగ్ కాదే, రాణి ముఖర్జీ కటింగ్. మహారాణి ముఖర్జీ కటింగ్. ఆ షాప్ ఎక్కడుందో చూపించు, మన డబ్బులు మనం వాపస్ తీసుకుందాం. కటింగ్ చేసిన తర్వాత డబ్బులు వాపస్ ఇవ్వరు.
వాడికి నువ్వు సపోర్టా? నిన్ను చూడమ్మా. ఏంటి మీ గోల? వదిలేవే బానే ఉంది కానీ చెవుడు వస్తే అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. చెవులుంటే పెళ్లిళ్ళు అయిపోతాయా? పిసినార్తనం ఉంటే అవ్వదు. పెళ్లి కావాలంటే ఇంగ్లీష్ రావాలి. అవసరం లేదు, ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే చాలు. మా లక్ష్మక్క అనవసరంగా రెపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్ పుస్తకాలని తెగ చదివేస్తుంది మా అమెరికా బావని ఇంప్రెస్ చేయడానికి. ఏయ్, ఎందుకు ఇంకా వేస్తున్నావు? తూగం సరిగా పట్టుకో, తీసే కొంచెం. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నీకు. అర్జెంట్ గా 5 లక్షలు కావాలి, ఉన్నాయా? రూపాయలే. సీరియస్ పద్దు. ఓకే. ఏంటి? ఏయ్, నేను చూడట్లేదని నువ్వు చీటింగ్ చేయొద్దు. ఎలా అయినా 10 కిలోలు రావాలి. ఏంటి పద్దు? లేవు నందు. జోక్ చేయకు. ఉన్నాయా లేవా? ఒక్క నిమిషం. అమ్మా, నీ పర్పుల్ డబ్బాలో డబ్బులున్నాయా? లేవు. నాకు కాదులే, నందుకి. 36 రూపాయల 30 ఉందనుకుంటా. అవి తీసుకో, మిగతావి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకో. ఓకే? మ్యాటర్ చాలా సీరియస్, అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటి 5 లక్షల రూపాయలంటే మాటలా? అయినా ఏంటంత అర్జెంట్? సరే గానీ నీకు జంగయ్య చోటు తెలుసా లేదా? బ్యాగ్ వద్దు నందు, వాడు చాలా డేంజరస్. క్యారెక్టర్ అనాలిసిస్ అక్కర్లేదు, వాడుండే చోటు తీసుకెళ్తే చాలు. తెలుసు, కానీ నీకు విషయం తెలియదు. ఏంటది? అప్పించేవాడికి మన మీదే కాదు, మన అభిమానం మీద కూడా హక్కులు వస్తాయి. అవమానాలు తట్టుకునే శక్తి లేకే మా నాన్న. మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. సారీ పద్దు. నా మాట విన్నందు, ప్లీజ్ వద్దు. ఇది టైం లేదు, అర్జెంట్ గా జంగయ్య చోటుకు తీసుకెళ్ళి ప్లీజ్. ఎంత చెప్పినా వినవా నువ్వు? నందు, నందు ఇంకోసారి ఆలోచించుకో. జంగయ్య అసలు మంచోడు కాదు. జంగయ్య కూడా మనిషే కదా, నువ్వు రా చెప్తా. ఏం తమ్మి దారి తప్పొచ్చినావు? దారి చూపిస్తారనే వచ్చాం. అర్జెంట్ గా 5 లక్షలు అప్పు కావాలి. బంద్ చేయమని ఉంటారు అది. నిన్నే బంద్ చేయరా. దారి చూపించేది ఏముంది? పైసలు మితికిచ్చుడే మన దందా. ఏం పెడతావు? ప్రస్తుతం నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ప్లస్ టైం కూడా లేదు. నా దాన కూడా టైం లేదు. ప్లీజ్ జంగయ్య, అవతలో మంచి ప్రాణం కాపాడాలి. చలపతి మాస్టర్ కోసం తల తాకట్టు పెట్టైనా తన కొడుకుని బతికించుకోవాలి. ఆయన ఏమన్నా నీకు పుక్కట్లా చదువు చెప్పిండా, లేకపోతే నీకేమన్నా పిల్లనిచ్చేటి మామనా? అదేం కాదు, నేను వాళ్ళలో తడుస్తుంటే ఆయన నాకు కొడుకు ఇచ్చారు. అవును, 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి ఆయన చేతిలో కొడుకు నాకు ఇచ్చేసి ఆయన తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆ ప్రేమకి ఎంత ఇవ్వచ్చు, ఎలా విలువ కడతాం? సరే సరే, ఇవాళ వసూలు చేయాల్సిన లిస్టు 5 లక్షలు విలువ చేసేదేమన్నా ఉంటే నా తన తెచ్చిపెట్టు ప్లీజ్. అసలు నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు జంగయ్య. మనిషి శరీరంలో విలువైంది ఏదన్నా ఉందంటే అది నీకు పనికొస్తుంది అనుకుంటే తీసుకో. నా కళ్ళు ఓ, నా గుండె ఓ, నా తల తాకట్టు పెట్టినా. నువ్వు ఆగు జంగయ్య. నీ కళ్ళు గుండె రాసిస్తావా? సరిగా విన్నావా? నీ కళ్ళు గుండె కావాలంటున్నాడు జంగయ్య. రాసిస్తా, కానీ డబ్బు మాత్రం వెంటనే కావాలి. అట్లని ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టు. అవతల ఆపరేషన్ అర్జెంట్ గా జరగాలి, అర్థం చేసుకోవేంటి? ఇదిగో 5 లక్షలు. థ్యాంక్ యూ జంగయ్య, నీకు రుణపడి ఉంటాను. ఈ రోజు 15వ తారీఖు, అంటే వచ్చే నెల 15వ తారీఖు సరిగ్గా 1 నెల. ఆ రోజు రాత్రి 12 గంటల తర్వాత 1 నిమిషం లేట్ గా ఫుల్ అమౌంట్ తోటి వచ్చినా గానీ నీ కళ్ళు గుండె మా జంగయ్య సొంతం, అర్థమైందా? సరే జంగయ్య, ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నావు, నీ మేలు మర్చిపోలేను. కదా మాస్టరు, మన రామానికి ఇంకేం భయం లేదు. ఇదిగోండి డబ్బు తెచ్చాను, తీసుకోండి. నందు, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు? అవన్నీ వదిలేయండి, ముందే ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి. పదండి. నందు, ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నాడు. నా ఆయుష్ కూడా పోస్తుంది. ముందు పని మొదలు పెట్టండి. పద. ప్రపంచంలో అన్నిట్లోకి పెద్ద కష్టం ఏంటో తెలుసా? కంటి ముందు కన్నబిడ్డ ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోవటం. అన్నిట్లోకి పెద్ద సుఖం ఏంటో తెలుసా? ఎదుటివాడికి సాయపడినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం చూడటం. నీ గురించి ఆలోచించుకోవాను. ఆ పని దాని నుంచి నువ్వు చేసి పెడుతున్నావుగా.
ఏంటి ఈరోజు ప్రియాంక కొత్తగా కనిపిస్తుంది? హెయిర్ కట్ చేయించినట్టుంది. అది హెయిర్ కట్ కాదు, హెయిర్ బర్నింగ్ అంటారు. ఓహో, కొత్త హెయిర్ స్టైల్. యా, బాగుందా? చాలా బాగుంది. ఎక్కడ చేయించుకున్నావో చెప్పవా? మేము కూడా చేయించుకుంటామే, చెప్పవా? ప్లీజ్ చెప్పవే, ఎవరు చేశారు? అది చేసింది నేనే. బాగుందా? నందు చేశాడు. నందువా? నందు నువ్వు చేసావా? అది చిన్న ఎక్స్పెరిమెంట్. అరే సినిమాకి టైం అయింది కదరా. బాగా వచ్చేసావరా. వన్స్ అగైన్ ఆ హెయిర్ స్టైల్ మ్యాటర్ ఏంటో ముందు తెలుసు. అది నీకు విషయం తెలుసా? రేపటి నుంచి ఆఫీస్ కి నువ్వు మోపెట్లో వెళ్ళిపోవచ్చు. రే పద్దు సూపర్ లానర్ రా. సూపర్, గుడ్ జాబ్. వస్తా. అసలు సినిమాలే చూడనోడివి పద్దు నుండి తప్పించుకోవడానికి సినిమా చూస్తున్నావు అనమాట. ఒక నిమిషం ఆగరా, ఈ సినిమాకి వెళ్తారా? ఇదేదో బాగున్నట్టే ఉంది. అది అది నిన్ను కాదు, నువ్వు చూసుకో. నిన్నే ఇసంటి బుత్తు బొమ్మలు చూడొద్దని తెలుసు కదా. నువ్వు చూసే కళ్ళు నీ కాదు, నాయి. గుర్తుపెట్టుకో. పదరా పద. ఆగరా, ఈ కళ్ళు వాడివి కదా, వాడి కంట్లో వేలు పెట్టి పొడిస్తా. ఏం చేస్తాడు చూద్దాం. దుర్మార్గుడా. బాగా రాసిస్తావరా? ఓ పని చెయ్యి, నాది కూడా రాసిచ్చే, పొద్దున్న వచ్చి గీకి పెడతాడు.